వినియోగించుకునేందుకు నియోజకవర్గాలకు బయలుదేరనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కొడంగల్కు వెళ్లనున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కొడంగల్లో ఉండనున్నారు. రేపు కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కూడా సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరుతారు. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బాకరావుపేటలోని జయమ్మ కాలనీలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక టీడీపీ అధినేత కాసేపట్లో గుంటూరు జిల్లా ఉండవల్లికి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో మంగళగిరికి వెళ్లనున్నారు. ఆయన మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ పోటీ చేస్తుండగా కుప్పం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నిలబడ్డారు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో కీలక నేతలందరూ కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా రేపు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు ఏదైతే 4వ విడత ఎలక్షన్ పోలింగ్ లో చూసుకుంటే కనుక రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే తమ ఓటు హక్కును కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కూడా ఎవరైతే ఓటు హక్కు కలిగినటువంటి అలాగే ఇతర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే తమ గ్రామాలకు అలాగే తమ నియోజకవర్గాలకు కూడా పూర్తిస్థాయిలో పాటుపడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున క్యూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం దాదాపుగా 4 గంటల సమయంలో కూడా ఏదైతే తాడపల్లి నుంచి కూడా ఆయన బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఏదైతే పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకొని ఆయన నైట్ బస చేసి రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతి అలాగే మరికొంతమంది కుటుంబ సభ్యులతో కూడా ఆయన దాదాపుగా 10 గంటల సమయంలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రూట్ ప్లాన్ ని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కుటుంబ సభ్యులతో కూడా రేపు ఉదయం 10 గంటల సమయంలో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఏదైతే పిఠాపురం నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆయన విజయవాడకు చేరుకున్నారు. రేపు ఉదయం కూడా ఆయన మంగళగిరిలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక కడప కాంగ్రెస్ నుంచి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే ఇడుపుపాయకు చేరుకోవడం జరిగింది. అయితే వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇడుపుపాయలో కూడా పూర్తిలో ఆమె ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే రేపు ఉదయం కూడా దాదాపుగా 11 గంటల సమయంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తిలో ఇడుపుపాయలో ఉన్నటువంటి ఆ ఓటు పోలింగ్ కేంద్రంలో కూడా ఆమె తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా రేపు ఉదయం సమయంలో కూడా ఏదైతే ఆయన కుప్పం నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఓటు హక్కును కూడా ఏదైతే ఉండవల్లిలో ఉందో ఆ ఉండవల్లిలో కూడా పూర్తిస్థాయిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి అక్కడ ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదేమని చూసుకుంటే కనుక ఈసారి పెద్ద ఎత్తున కూడా ఏవైతే యువత ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఓటు హక్కును పొందారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి చూసుకుంటే కనుక అటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ నుంచి అలాగే చెన్నై బెంగళూరు అలాగే ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తమ గ్రామాలకు అలాగే నియోజకవర్గాలకు కూడా క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా వీళ్ళందరూ చూసుకుంటే కనుక రేపు ఉదయం 7 గంటల నుంచి ఏదైతే పోలింగ్ ప్రారంభం అవుతుందో ఆ పోలింగ్ లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని అలాగే క్యూలో నిలబడుకొని తమ అభ్యర్థి ఎవరన్న దానిపైన కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన
అధినేతలు కూడా తమ గ్రామాలకు వెళ్ళే కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఏదేమైనా సరే ఇవాళ సాయంత్రానికి సంబంధించినటువంటి ఆ గ్రామాలకు అధినేతలు అలాగే ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ఇవాళ సాయంత్రం కూడా తమ గ్రామాలకు చేరుకొని రేపు ఉదయం కూడా ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి ఉంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.